నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఆగస్టు 17వ తారీఖు సోమవారం నాడు మనకి నాగపంచమి రావడం అనేది జరిగిందండి. చాలామందికి కూడా సందేహం అనేది ఉంది. ఆగస్టు 16వ తారీఖా లేదంటే 17వ తారీఖా అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. చాలామంది కూడా అండి, అక్క మేము పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయడానికి కష్టం అక్క, మా ఇంటి దగ్గరలో పుట్ట అనేది లేదు, పాముల పుట్ట అనేది లేదు, మేము పాలు పోయాలి అని అంటే కష్టం అని అనుకున్న వాళ్ళు మీరు ఇంట్లో ఉండి కూడా ఈ చిన్న పరిహారాన్ని చేయొచ్చండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే చాలామందికి కూడా సర్పదోషం అనేది ఉంటుంది, రాహుకేతువుల దోషం అనేది ఉంటుంది. అవన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో వెదజల్లే అవకాశం అనేది ఉంటుందండి. ఇంకా రేపు అంటే ఆగస్టు 17వ తారీఖు నాగపంచమి రోజున మనం చేయవలసిన పరిహారం ఏంటి, అసలు నాగపంచమి అంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. రేపు అంటే ఆగస్టు 17వ తారీఖు నాగపంచమి అండి. మనకి ఇప్పుడు శ్రావణ మాసం జరుగుతుందండి 13వ తారీఖు నుంచి. 13వ తారీఖు అంటే శ్రావణ మాసంలో 5వ రోజున వచ్చే పంచమి తిథిని మనం నాగపంచమిగా మనం పరిగణిస్తూ ఉంటామండి. అలాంటి రోజున మనం అందరము కూడా ఆ నాగేంద్రుణ్ణి తలుచుకొని పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోస్తూ ఉంటారండి. నిజంగా ఈ పరిహారం అనేది చాలా మంచిదండి. అంటే సర్పదోషం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ పరిహారం చేయాలని ఏమీ లేదండి, ఎవరైనా సరే చేయొచ్చండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ పరిహారం కనుక చేస్తే నిజంగా కొంతమందికి వాళ్ళకి సర్పదోషం ఉందా లేదా అని కూడా తెలియదు. అందువల్ల మన ఇలాంటి ఒక పరిహారం చేయటం వల్ల మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా వాళ్ళు వెళ్ళి చేసినా కూడా మన ఇంటిళ్ళ పాదికి కూడా సుఖ సంతోషాలు అనేవి వెదజల్లుతాయండి. ఇది మన తాతల కాలం దగ్గర నుంచి కూడా మనందరము పాటిస్తూ ఉన్నాము. కొంతమందికి అండి నాగపంచమి రోజున మాకు చేయడానికి కుదరదక్క, మేము నాగుల చవితి రోజున చేసుకుంటూ ఉంటాము అని అనుకునే వాళ్ళు కూడా మీరు ఈరోజు నాగపంచమి రోజున కూడా చేయడానికి ప్రయత్నించండి. అలా చేయలేని వాళ్ళు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఫ్రెండ్స్. ఈ నాగపంచమి మనకి సోమవారం రావడం అనేది చాలా విశేషం అండి. సాధారణంగా మనందరము పుట్ట దగ్గరికి వెళ్ళి ఏం చేస్తూ ఉంటాం, పాలు పోస్తూ ఉంటాం. లేదంటే కనుక నైవేద్యం అనేది చాలా వరకు కూడా ఏం చేస్తాం, మనం ఆ రోజున చలిమిడి చేసి పెడుతూ ఉంటాం. బెల్లము నువ్వులతో కలిపి ఒక స్వీట్ అనేది చేస్తామండి. అది కూడా ఆ పుట్ట దగ్గరికి తీసుకువెళ్ళి నైవేద్యంగా పెట్టడం అనేది చాలా మంచిదండి. అలా అయినా సరే మీరు చేయొచ్చు. నిజంగా అండి, ఇలా చేసేటప్పుడు పుట్టలో పాలు పోసేటప్పుడు చాలామంది ఒక 1/2 లీటర్ పోయాలా లేదంటే 1 లీటర్ తీసుకువెళ్ళి పోయాలా, ఎక్కువ పాలు పోయాలని ఏమీ లేదండి. పుట్టలో కూడా ఎప్పుడు కూడా అండి మన సాంప్రదాయానికి తగినట్టుగా ఒక 1/2 గ్లాసు పోసినా కూడా సరిపోతుందండి. ఇన్ని పోయాలా అన్ని పోయాలా అని ఏమీ లేదు. నిజంగా మీరు తీసుకువెళ్ళే ఆ పాలు అనేది కొంచెం శాతం ఉన్నా కూడా సరిపోతుంది. అలా పాలు పోసిన తర్వాత మీరు కొంచెం పసుపు కుంకుమల్ని కూడా పుట్ట మీద చల్లటం కాదండి, పుట్టలో పాలు పోసేటప్పుడు పసుపు కుంకుమలు కూడా పుట్టలో వేయడం అనేది చాలా మంచిదండి. నిజంగా లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి నిజంగా మట్టి అంటే లోపల పాము ఉంటుందా లేదా, పాము వచ్చి తాగుతుందా లేదా అనేది మనకి తెలియదండి. లోపల భాగం అంతా కూడా అండి, అంటే భూమికి లోపల ఉన్న భాగం అంతా కూడా పాల సముద్రం లాగా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి స్వరూపం, సాక్షాత్తు ఆ విష్ణు స్వరూపం కాబట్టి ఆ పుట్టలో పాలు పోయడం అనేది మనకి ఆనవాయితీగా వస్తుందండి. అలాంటి పుట్టలో పాలు పోసేటప్పుడు కొంచెం పసుపు కుంకుమను కూడా ఆ పుట్టలో వేయండి. ఒక చిటికెడు వేస్తే చాలు. ఆ తర్వాత మీరు ఇంకేదన్నా ప్రసాదం తాంబూలం తీసుకువెళ్ళి పెట్టచ్చు, లేదంటే చలిమిడి ఇప్పుడు చెప్పినట్టుగా నువ్వులు బెల్లం కలిపిన స్వీట్ కూడా తీసుకువెళ్ళి పెట్టచ్చండి. చాలామంది కూడా అక్క మా ఇంటి దగ్గర పుట్ట లేదక్క, మేము ఏం చేయాలి, ఎలా ఇంట్లో పూజ చేసుకోవాలని అనుకున్న వాళ్ళండి. నిజంగా మనకి సోమవారం నాడు వచ్చింది కాబట్టి ఈ నాగుల పంచమి అనేది చాలా విశేషం అండి. అంటే సాక్షాత్తు ఆ శివ భగవానుడికి సంబంధించినంత వరకు కూడా సోమవారం రావడం అనేది చాలా విశేషం. మన పాలు అనేది మనం శివుడికి ఎలా అయితే కనుక అభిషేకానికి తీసుకువెళ్ళి పోస్తామో అలాగే ఒకవేళ మీరు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయడానికి కుదరకపోతే, పాము అంటే ఎవరండి, సాక్షాత్తు ఆ శివుని వాహనమే కాబట్టి, అంటే ఆయన మెడలో ఎప్పుడు కూడా ఆభరణలాగా ఆయన ధరిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఇంట్లో ఉండైనా సరే ఆ శివ భగవాన్ని తలుచుకొని, ఒకవేళ పుట్టకు వెళ్ళి మేము పూజ చేయడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు మీరు ఇంట్లో అయినా సరే మీకు శివలింగం ఉంటే కనుక ఆ శివుడికి మీరు అభిషేకం
లాగా పాలతో అభిషేకం అనేది చేయండి ఫ్రెండ్స్. అది చేసిన తర్వాత మీకు ఇష్టమైన నైవేద్యాన్ని మన చలిమిడి కానీ ఇట్లాగా స్వీట్ మన బెల్లము నువ్వులతో చేసిన నైవేద్యాన్ని అయినా సరే మీరు ఇంట్లో శివలింగం ముందైనా సరే మీరు ఇలా చేయొచ్చండి. అక్క నేను అయ్యో నాకు పుట్ట దగ్గరికి వెళ్ళడానికి కుదరలేదే అని అనుకొని బాధపడాల్సిన అవసరం లేదండి. సాధారణంగా మనం ఈ నాగుల పంచమి కానీ నాగుల చవితి కానీ ఎందుకు చేస్తూ ఉంటాము అని అంటే నాగుల చవితి రోజున చాలామంది రండి మనకి ఏదైనా నాగదోషం కానీ లేదంటే నాగసర్ప దోషాలు కానీ రాహుకేతువుల దోషాలు కానీ ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా పోవాలి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందువల్లంటే ఇలాంటి దోషాలు ఉంటాయండి. నిజంగా పెళ్ళిళ్ళు అవ్వడము సంతాన భాగ్యం కలగడం అనేది చాలా ఆలస్యం అవుతుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అందువల్ల ఖచ్చితంగా ఈ నాగుల పంచమి రోజున మీరు ఈ పరిహారాలు చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనకి ఎప్పుడు మొదలైంది అని అంటే ఈ సమయం అనేది నాగుల పంచమి అనేది సమయం మనకి 16వ తారీఖు సాయంత్రం నుంచి 17వ తారీఖు సాయంత్రం వరకు కూడా మనకి ఈ నాగుల పంచమి అనే గడియలు అనేవి ఉన్నాయండి. అందువల్ల అప్పట్లో మనకి పూజలు అనేవి చాలా లేటుగా చేయడం అనేదానికంటే ఉదయం 5:51 నుంచి మనకి ఉదయం 8:30 గంటల వరకు కూడా చేసుకుంటే ఆ లోపు చేసుకుంటే చాలా మంచిదండి. ఆ తర్వాత ఆలస్యం అనేది చేయకుండా ఈ లోపు 8:30 లోపు చేస్తే చాలా మంచిది. అంతగా లేట్ అవుతుంది అని అనుకున్న వాళ్ళు ఒక 10-10:30 లోపు మీరు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయటమో ఇంట్లో పూజ చేసుకున్నా సరే ఆ శివుణ్ణి తలుచుకొని చక్కగా అభిషేకం లాంటివి చేసుకోవడమో చేస్తే కనుక చాలా మంచిదండి. ఎలాంటి దోషాలు ఉన్నా కూడా చక్కగా తొలగిపోతాయి. ఇంటిల్లపాది కూడా అండి ఇలా చేయటం వల్ల ఆ శివభగవాన్ ఆశీస్సులే మనకి దొరికినట్టండి. అంటే ఆ కుమారస్వామి ఆశీస్సులు శివభగవాన్ ఆశీస్సులు మనకి దొరికినట్టే. మీరు శివునికి సంబంధించిన మంత్రాలు చదువుకోవచ్చు. లేదంటే కనుక మీకు ఇష్టమైన మంత్రాలు ఏమున్నాయో అవైనా సరే లేదంటే కనుక మనం నాగుల చదవాల్సిన మంత్రాలు కూడా ఉన్నాయండి. మీరు నెట్లో సెట్ చేస్తే కనుక మీకు దొరుకుతాయి. అవి చదవండి ఫ్రెండ్స్. నిజంగా చాలా అంటే చాలా విశేషమైన రోజు అండి. సోమవారం నాడు నాగుల పంచమి రావడం. పంచమి తిథి అంటేనే మనందరికీ తెలుసండి. వారాహి అమ్మవారిని తలుచుకొని పంచమి తిథిన మనం పూజలు చేస్తూ ఉంటాం. ఎంతో ఘనంగా చేస్తూ ఉంటాం. అలాంటి రోజున ఈ నాగుల పంచమి కూడా కలిసి రావడం అనేది చాలా విశేషం కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి. నిజంగా మీరు అలా చేసేటప్పుడు అక్క మాకు ఇంట్లో కూడా చేయడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు నిజంగా అండి మీరు ఆఫీస్కి వెళ్ళిపోతున్నాము మాకు ఉదయాన్నే మాకు కుదరదక్క సోమవారం నాడు ఆఫీస్ ఉంటుంది మాకు ఉదయం పూట కుదరదు అని అనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారు అని అంటే కొంత బెల్లం అనేది ఒక చిన్న బెల్లం ముక్క తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని మీ అరచేతిలో పెట్టుకొని ఈ పంచమి తిథి రోజున మీరు ఏదైతే కనుక కోరుకుంటున్నారో ఏదైతే మీకు సమస్యలన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలని కోరుకుంటూ ఆ చిన్న బెల్లం ముక్కని మీరు నోట్లో వేసుకొని మీ పనులు అంటే ఆఫీస్కి వెళ్ళే పని కానీ ఇంకా మీరు పూజలు చేయడానికి కుదరని వాళ్ళు ఈ చిన్న బెల్లం ముక్కతో అయినా సరే ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా విశేషమైన రోజు. ఎవరు కూడా మీరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఇంకా అంతేకాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మాత్రమే కాకుండా ఇంట్లో ఉండి అక్క మేము పూజ చేయడానికి కుదరలేదు ఇలాగా ఏం చేయాలి అని అనుకున్న వాళ్ళు మీరు ఒక చిన్న బెల్లం ముక్కతో ఇప్పుడు నేను చెప్పిన ఈ చిన్న పరిహారాన్ని మాత్రం చేయండి. ఎవరు కూడా మిస్ అవ్వకండి. చాలా మంచి అవకాశం అండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. నమస్తే.